ఓం శాంతి. ఈరోజు మురళి 10/1/2025. మధురమైన పిల్లలారా, తండ్రి మీకు జ్ఞానయోగాల పౌష్టికాహారాన్ని తినిపించి, శక్తిశాలి భోజనాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారం చేస్తున్నారు. ఎవరైనా మన ఇంటికి వస్తే అతిథి సత్కారం చేస్తాం కదా, అట్లా బాబానే వచ్చి బాబానే సత్కారం చేస్తున్నారు. బాబా ఇంటికి మనం వచ్చినాం కాబట్టి మన సత్కారం బాబా చేస్తున్నారు. కనుక సదా ప్రసన్నంగా ఉండండి. శ్రీమతం అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని చేస్తూ ఉండండి. మధురమైన పిల్లలారా, తండ్రి మీకు జ్ఞానయోగాల పౌష్టికాహారాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారం చేస్తున్నారు. కనుక సదా ప్రసన్నంగా ఉండండి. శ్రీమతం అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని చేస్తూ ఉండండి. ప్రశ్న: ఈ సంగమ యుగంలో మీ వద్ద ఉన్న అతి విలువైన, జాగ్రత్తగా సంభాళించాల్సిన వస్తువు ఏది? జవాబు: ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులంలో మీ జీవితం చాలా విలువైనది. కనుక శరీరాన్ని తప్పకుండా సంభాళించుకోవాలి. ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా సమాప్తమయ్యేదే అని అనుకోకండి. దీన్ని జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏదైనా జబ్బు వస్తే దీంతో విసిగిపోకూడదు. నీవు శివబాబా స్మృతిలో ఉండు అని వారికి చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపం తగ్గిపోతూ ఉంటుంది. వారికి సేవ చేయాలి, జీవించి ఉండాలి, శివబాబా స్మృతి చేస్తూ ఉండాలి. ఎంత బాగా బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి బాబా. బాబా మనకు జ్ఞాన యోగాల శక్తిశాలి భోజనాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారం చేస్తున్నారు. కనుక సదా ప్రసన్నంగా ఉండండి. శ్రీమత అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని చేస్తూ ఉండండి. అంటే జ్ఞానం అనే భోజనాన్ని తినిపిస్తూ ఉండండి. శ్రీమతం అనుసారంగా ఇందులో ఆలోచన చేయండి. ప్రశ్న: ఈ సంగమ యుగంలో అతి విలువైన, జాగ్రత్తగా సంభాళించుకోవాల్సిన వస్తువు ఏది అంటే బాబా అంటున్నారు శరీరం. శరీరం చాలా విలువైనది జీవితం. కనుక దీన్ని బాగా సంభాళించుకోవాలి. మట్టి బొమ్మ ఇది, ఎప్పటికైనా సమాప్తమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉండకండి అని. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోండి. ఏదైనా జబ్బు వస్తే దాంతో విసిగిపోకూడదు. కర్మ లెక్కాచారం సమాప్తమవుతుంది. ఎట్లా బ్రహ్మబాబాకి కూడా శివబాబా చెప్పేవాళ్ళు కదా, దగ్గు బాబా ఎట్లయినా దూరం చేయండి అంటే ఇది నీ కర్మభోగము, నువ్వు అనుభవించాల్సిందే అని బాబా చెప్పేవాళ్ళు. అందుకే బాబా అంటారు విసిగిపోకూడదు, నీవు శివబాబా స్మృతిలో ఉండు అని వాళ్ళకి చెప్పండి. ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో, అనారోగ్యం వచ్చేదే ఎందుకు అంటే బాబాని స్మృతి చేసేకి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపాలు సమాప్తమై